కాకరకాయని కూర, వేపుడు, పుల్ల బెల్లం ఎగురు చేయడం మీరు చూసుంటారు. కానీ బెల్లంని పాకంలా చేసి కాకరకాయని ఊరగాయలా చేయడం ఎప్పుడైనా చూసారా? రత్నంగారి రుచులు ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా కాకరకాయని మీరు చేస్తే ఇష్టం లేని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. పాతకాలం వంటను నచ్చేవారికి ఈ రెసిపీ ఇంకా బాగా నచ్చుతుంది. అరకిలో కాకరకాయలు తీసుకొని 2 ఇంచీల సైజులో ముక్కలు కట్ చేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టి కళాయిలో ముక్కలు వేసుకుందాం. కానీ ఈ ముక్కలకి పిక్కలు తీయవలసిన అవసరం లేదు. ఇప్పుడు 150 గ్రాముల పెరుగు, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ముక్క లెవెల్లో నీళ్ళు వేసుకోవాలి. నాకు 400 ml పడింది. కళాయి మీద మూత పెట్టి 3 వంతులు ఆవిరయ్యే వరకు స్టవ్ హైలో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మంటని మిడిల్లో పెట్టుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్క డ్రై అయ్యే వరకు చూసుకోండి. నీరంతా ఇంకిపోయిన తర్వాత ముక్కలు ఎలా ఉంటాయి. స్టవ్ ఆపేసి ముక్కలు పక్కన పెట్టుకుందాం. నేను చూపించినట్టు కాకరకాయ ముక్క ఇలా ఉడకడానికి సుమారుగా 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు పడుతుంది. ఇప్పుడు ఒక మందపాటి కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి 200 గ్రాముల ఆయిల్, ఉంటే నువ్వుల నూనె లేదంటే వేరుశనగ నూనె, లేని పక్షాన సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. మంటను మీడియంలో పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకుందాం. పెద్ద కళాయి అయితే ఒకసారిగా వేయించుకోవచ్చు. లేదు చిన్న కళాయి అయితే హాఫ్ ఒకసారి ఇంకో హాఫ్ ఒకసారి 2 సార్లుగా వేయించుకోవాలి. కాకరకాయని ఫ్రై చేసేటప్పుడు ఆ కళాయికున్న అడుగునున్న గ్రేవీ వేయించకండి. వేయించారంటే కాకరకాయ ఊరగాయ చేదు వచ్చేస్తుంది. నాకు ఈ ముక్కలన్నీ వేగేటప్పటికి సుమారుగా 10 నిమిషాలు పట్టింది. ఈ ముక్కలన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లోని 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్లు శనగపప్పు, 2 టీ స్పూన్లు మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 పెద్ద వెల్లుల్లిపాయ ఎర్రగా వేగేటట్టు వేయించుకోండి. తరువాత 1 అర కేజీ మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఎర్రగా వేయించుకోండి. ఉల్లిపాయ వేగుతున్నప్పుడు కొన్ని నల్లగా కనిపిస్తాయి, కానీ అది మాడు కాదు. ముందు కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ కాకరకాయకు ఉన్న పెరుగు, చింతపండు వేగి నల్లగవుతుంది. ఉల్లిపాయ వేగిన తర్వాత 400 గ్రాములు తరిగి పెట్టుకునే బెల్లం వేసి మూత పెట్టి మంట సిమ్లో పెట్టుకోండి. మూత తీసి చూస్తే బెల్లం అంతా కరిగి పాకంలాగా వస్తుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, 5 టీ స్పూన్ల కారం వేసి మంట హైలో పెట్టండి. 2 నిమిషాలు అలా కలుపుతూ ఉంటే పాకం చిక్కపడుతుంది. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు కాకరకాయ ఊరగాయ రెడీ. ఒక అరగంటలో పచ్చడి చల్లగా అయ్యి దగ్గర పడుతుంది. చల్లగా అయిన తర్వాత అన్నంలో కానీ చపాతీలో కానీ
తింటే చాలా బాగుంటుంది. పచ్చడి చూశారు కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.